హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి రాఖీ సెలబ్రేషన్ వీడియో అండి. మా చిన్న తల్లికి స్పెషల్ వీడియో అన్నమాట. ప్రజెంట్ అయితే లింగంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చినాము. టైం వచ్చేసి మార్నింగ్ 6 o'clock అవుతుంది. ట్రైన్ అయితే 6:15కే ఉంది. స్టేషన్ చూస్తున్నారు కదా ఎంత ఫుల్ అయిపోయిందో. అసలు టికెట్ తీసుకుందామంటే ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. స్కాన్ చేసి బుక్ చేద్దామంటే అక్కడ కూడా చాలా మంది ఉన్నారు. అయినా అక్కడే బుక్ చేద్దామన్నా టికెట్ బుక్ అవ్వట్లేదు. ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం అవుతుంది. అయినా సరే ఎంత ట్రై చేసినా అసలు టికెట్ బుక్ అవ్వట్లేదు. నాకేమో ట్రైన్ మిస్ అవుతుందేమో అని మస్తు భయం వేసింది. నా లక్ ఏంటంటే మా పక్కనే ఉన్న వాళ్ళు కూడా సేమ్ ట్రైన్ ఎక్కాల్సింది. వాళ్ళకు కూడా ఎంత ట్రై చేసినా టికెట్ బుక్ అవ్వలేదు. సో వాళ్ళు ఫైనల్గా ముందైతే ట్రైన్ ఎక్కుదాము, తర్వాత టీసీ వస్తే ఏమవుతుందని చూద్దాము అన్నట్టు ట్రైన్ ఎక్కడానికైతే వెళ్తున్నారు. ఇంకా నేను కూడా వాళ్ళ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళా. మేము ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళేసరికి ట్రైన్ అయితే మూవ్ అవుతూనే ఉంది. ట్రైన్ అప్పుడే మూవ్ అవుతుంది కాబట్టి మేము వెంటనే ఎక్కినాం. టికెట్ కోసం అక్కడే వెయిట్ చేసి ఉంటే మాత్రం ఈ ట్రైన్ మిస్ అయ్యేదే. నేను ఒక్కదాన్నే ఉంటే టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేదాన్నే కాదు అసలు. ఫైనల్గా వితౌట్ టికెట్ ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేస్తున్నా. రాఖీకి 1 day ముందే ఊరెళ్ళుంటే ఇంత హడావిడిగా జర్నీ ఉండేదే కాదు. బట్ ముందు రోజు వరలక్ష్మి వ్రతం ఉండేసరికి ఇంట్లో పూజలు చేసుకునేది ఉంటుంది కాబట్టి ముందు వెళ్ళడానికి పాసిబుల్ అవ్వలేదు. హాయ్. రైట్ హ్యాండ్ ఇవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ కాదు నానా. విన్సీ రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఇది గివ్ ఇట్ టు రైట్ హ్యాండ్. చితల్లి నోట్లో వెళ్ళి హాయ్ హాయ్ చెప్పండి ముగ్గురు. హాయ్. అయ్యో చిన్న తల్లి చూడు, చిన్న తల్లి అట్లా చేయొద్దు మా అబ్బాయి అవుతుంది కదా, ఆడుకోవాలి. ట్రైన్లో మా చిన్న తల్లికి బాగానే టైం పాస్ అయింది. ఈ 2 hours జర్నీలోనే మా చిన్న తల్లికి ఈ పాపలిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ముగ్గురు కాసేపు బాగా ఆడుకున్నారు. ఫైనల్గా మిర్యాలగూడ స్టేషన్లో దిగినాము. ఇక్కడ దిగేసరికి 9:30 అయ్యింది. అదేంటో కదా, మన ఏరియాలో అడుగు పెడితే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడైతే ట్రైన్ దిగాను కానీ మళ్ళీ ఆటో ఎక్కి బస్టాండ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వేరే బస్ ఎక్కాలి. పాపని నేను కూర్చోబెట్టుకుంటా అక్క అనేసి మా చిన్న తల్లిని ఆ సిస్టర్ తీసుకుంది. ఇంకా వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ బస్టాండ్కి వెళ్ళేసరికి బస్ రెడీగా ఉండి ఫుల్ అయిపోయింది. అక్క వాళ్ళ పిల్లలిద్దరూ హాస్టల్లోనే ఉంటారు. రాఖీకి వాళ్ళ ఇంటికి రాలేదు కాబట్టి అక్క కొడుకుని హాస్టల్ దగ్గరికి తీసుకురమ్మన్నారు రాఖీ కట్టడానికని. సో నేను కూడా వాళ్ళతో పాటే నా చిన్న తల్లితో వాడికి రాఖీ కట్టిద్దామని అక్కతో పాటు నేను కూడా హాస్టల్ దగ్గరికి వెళ్ళిన. లాస్ట్ టైం 4-5 years బ్యాక్ నేను వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది హాస్టల్ మొత్తం. వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్ లేకుంటుండే, 3-4 years బ్యాక్ నుండే ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ. నాకంటే ముందే మా చెల్లెళ్ళింది. అక్కను కూడా హాస్టల్ దగ్గరికి వెళ్ళమని చెప్పి పిల్లల కోసం అక్క తెచ్చిన స్వీట్సే కాకుండా ఇంకొన్ని స్వీట్స్ తీసుకొని పోయినా. ఎవరి పేరెంట్స్ వచ్చినా సరే ఇలా బయట చెట్ల కింద కూర్చొని వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేయడమే. ఇంకా మా చిన్న తల్లి చూడండి హాస్టల్లోనికి వెళ్ళి దగ్గరుండి వాళ్ళ అక్క వాళ్ళ చేతులు పట్టుకొని ఎలా తీసుకొస్తుందో. నేనైతే రాఖీ ఫెస్టివల్ 1 week ఉంది అన్నప్పటి నుండే వెళ్ళాలా వద్దా, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కట్టిద్దామా అనుకున్నా. కానీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగని ఎందుకు మిస్ చేయాలని రాఖీ రోజే నా చిన్న తల్లిని తీసుకొచ్చిన. లైట్ వస్తుంది, లైట్ రాఖీ. ఎండ తిరుగుతుందంట, పెత్తనాలు ఎక్కువ. చిన్న తల్లి మీ హాయ్. చిన్న తల్లి చూడండి ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో.
తనని మట్టిలో మంచిగా ఆడుకొనిద్దామని ఇలా వదిలేసిన. ఇంకా అక్క అయితే రాఖీ కట్టడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసి మాకందరికి పసుపు రాసి బొట్టు పెడుతుంది. నువ్వు ఎట్లా పెడతావే? పిల్లలు పెడతారు కానీ వాళ్ళు కూడా పెడతారు మళ్ళీ. మా పిల్లకి ముఖాన్ని చేసినట్టున్నావు. ఇక్కడ నా ఫేస్ చూడండి, జర్నీ చేసి నిద్ర లేక ఎలా డల్ అయిపోయిందో. చిన్న బంగారు గంధం పెట్టుకుంటున్నావా? పెద్ద అమ్మ అయితే బుగ్గలకు పూస్తుంది, గదమ్మకు కూడా కాదు. మస్తు పూషించింది పెద్దమ్మ అయితే గంధం. కడతారు కదా ఇది కావాలి. మీరు దీంట్లో ఏది కడతారు? ఇట్లా చర్ను ఇది కట్టుకుంటావు ఒకటి. ఇగో అదొకరు కట్టరు అదొకరు కట్టరు, సరేనా? ఇలా అందరం ఒకే దగ్గర ఉండి మా పిల్లలతో రాఖీ కట్టించడం చాలా బాగా అనిపించింది. కానీ మా ఇంకో చెల్లి మిస్ అయిపోయింది, కొంచెం పని ఉండడం వల్ల రాలేకపోయింది. అందుకనే మా చిన్న తల్లితో వీడికి రాఖీ కట్టించి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లి కొడుకు కూడా కట్టించాలి. పట్టుకో ఇక అట్లా చూడు వాడు చూడు తాకింది దగ్గర మంచిగా చూడాలి, నవ్వాలి. వీడియోది ఫస్ట్ ఇట్లా పెట్టినది ఇద్దరు చేతుల్ని. వీడియోగ్రాఫర్ వచ్చింది ఇప్పుడే. నువ్వు ఆగు. జీవితాంతం నాన్న, జీవితాంతం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, సరేనా? ఏ కష్టం వచ్చినా ఏ అవసరం ఉన్నా నువ్వు చూసుకోవాలి, ఓకే? కొంచెం పెద్దగా నా చూద్దాలి ఎప్పుడు ఎందుకు కానీ అర్థం కాని వయసులో ఇప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తే వాళ్ళకే నీ సెల్లే కానీ గౌతమి మీట్ వస్తుంది మంచిగా. ఇటు చూడరా ఒకసారి చరణం, ఇటు చూడరా ఇద్దరు, చూర్రి ఇద్దరు ఒకరు అటు ఒకరు ఇటు చూస్తారు. ఇటు చూర్రి చరణం, ఇటు చూడరా. భాస్కర్లు వేసుకొని కూర్చోవచ్చు కదా.
రాఖీ కట్టడం అయిపోగానే చెల్లి వాళ్ళ ఇంటికి పోయి చిన్న తల్లితో మా రిక్కిగాడికి కూడా రాఖీ కట్టించిన. మేము వెళ్ళేసరికి లేట్ అవుతుందని చెల్లి వాళ్ళ పాప వాడికి ముందే రాఖీ కట్టింది. ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఎప్పుడు పడితే అప్పుడు రావు కాబట్టి వచ్చినప్పుడు అయితే నేను మిస్ చేసుకోవద్దని అనుకుంటా. లాస్ట్ టైం కూడా మా చిన్న తల్లితో అక్క కొడుక్కి చెల్లి కొడుక్కి రాఖీ కట్టించిన. కాకపోతే అప్పుడు రాఖీ రోజే కట్టించలేదన్నమాట. చెల్లి వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డేకి వచ్చినప్పుడు కట్టించాను. ఫైనల్గా ఇదండి మా పిల్లలందరి రాఖీ సెలబ్రేషన్ వీడియో. ఈ వీడియో మా పిల్లలందరికీ మెమొరబుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. లేట్గా పోస్ట్ చేసినందుకు ఏమనుకోకుండా వీడియోని లైక్ చేసి మీ అందరి బ్లెస్సింగ్స్ మా పిల్లలకి ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.